హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు రీసెంట్గా నేను ట్రీట్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్పబోతున్నాను. సో రీసెంట్గా నా దగ్గరికి ఒక 22 సంవత్సరంలో ఒక మహిళ ఒక 6 నెలల ముందర తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కాళ్ళు వీక్నెస్ వస్తుండేది. తరచుగా కాళ్ళు వీక్నెస్ రావడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పొటాషియం చెక్ చేయడం, పొటాషియం తగ్గిందని చెప్పడం, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ సిరప్స్ పెట్టడం, సో ఇలా సాగుతూ వచ్చింది. తర్వాత తనకి అలా తరచూ జరుగుతూ మొత్తానికి ఏమి ఇబ్బంది లేకుండా డెలివరీ అయితే అయిపోయింది. కానీ ఈ వీక్నెస్ రిపీటెడ్గా రావడం వల్ల తను ఈవెన్ తన బాబుకి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అయిపోయి బాగా వీక్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి సమస్య అని చెప్పి, ఎందుకు ఇలా ఉందని చెప్పి ఎవరో చెప్తే ఇది కిడ్నీ నుంచి అవ్వచ్చు, కిడ్నీ నుంచి యూరిన్లో పొటాషియం వెళ్ళిపోతుండొచ్చు అని చెప్పి ఎవరో తనకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల తను మా దగ్గరికి రావడం జరిగింది. సో మేము టెస్ట్ చేసాం, యూరిన్లో పొటాషియం వెళ్ళిపోతుంది, అలాగే కిడ్నీ స్కానింగ్లో చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసి దీనికి సాధారణంగా ఒక కండిషన్ ఉంటుంది, రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అంటారు. సో రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఎవాల్యుయేట్ చేయడం మొదలుపెట్టాం. సో ఫస్ట్ చూస్తే యూరిన్లో పొటాషియం అనేది ఎక్కువగా పోతుంది. నెక్స్ట్ ఆవిడికి ఈ పొటాషియం పోతున్నప్పుడు చేతులు కూడా వంకరలు పోవడం, ఇలాంటి సమస్యలు రావడం అనేవి జరుగుతున్నాయి. సో పొటాషియం ఎందుకు పోతుంది అనేది మేము ఫర్దర్గా టెస్టింగ్ చేసినప్పుడు దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాక్చువల్లీ రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్, అంటే బ్లడ్ లో యాసిడ్ పెరిగిపోతుంటుంది అనమాట. సో కిడ్నీస్ సరిగ్గా యాసిడ్ ని రెగ్యులేట్ చేయలేనప్పుడు ఈ రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అనే కండిషన్ వస్తుంది. సో రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ ఎందుకు వచ్చింది అంటే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి మనకు ఏమన్నా ఆవిడకి యాంటీబాడీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేయడం జరిగింది. యాంటీబాడీస్ చెక్ చేస్తే దాంట్లో సార్కాయిడోసిస్ అనే ఒక కండిషన్ కి సంబంధించి, అలాగే జోగ్రన్ సిండ్రోమ్ అనే కండిషన్ సంబంధించి సుమారు ఆ రెండు కండిషన్స్ కి సంబంధించిన యాంటీబాడీస్ పాజిటివ్ రావడం జరిగింది. సరే, ఈ రెండు ఉండొచ్చు, బట్ యూరిన్ నుంచి ప్రోటీన్ పోతుంది, అలాగే పొటాషియం పోతుంది ఎందుకు అని చెప్పేసి కిడ్నీ ముక్క పరీక్ష కూడా మనం బయాప్సీ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ పేషెంట్ కి వచ్చిన ఆన్సర్ బట్టి ట్రీట్మెంట్ మొదలు పెట్టాక తను చాలా హ్యాపీగా ఇప్పుడు ఆ పొటాషియం మళ్ళీ డౌన్ అవ్వడం కానీ, లేదంటే వీక్నెస్ రావడం కానీ, సో ఇవేమీ లేవు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సమస్యకి దాని యొక్క డయాగ్నోసిస్ ఏంటి అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సరైన డాక్టర్ని మనం ఆ సమస్యకి సరిపడే డాక్టర్ని కలిసినప్పుడు మనకి సమస్య కరెక్ట్గా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసులు మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మన అందరికీ కూడా తెలియాల్సిన విషయాలు ఇందులో చాలా ఉంటాయి. థ్యాంక్ యూ.